ఏమిటమ్మా పొద్దున్న ఎవరో చచ్చినట్టు నట్టిట్లో ఏడుస్తున్నావు? నట్టిట్లో కాకపోతే పెరట్లో పెట్టుకోమంటారా లేకపోతే నీ గదిలో పెట్టుకోమంటారా? ప్లేస్ ఎక్కడ పెట్టదు కాదమ్మా, అసలు ఈ శోకాలు ఎందుకు పెడుతున్నావు ముందో చెప్పు. పుట్టి బుద్ధి ఎరిగాక మొట్టమొదటిసారి పెళ్లి జరిగిపోతుందని సంబరపడితే నా జన్మ ఏంటి పాలైంది దేవుడా. ఏమిటి గంగా, ఏమైంది? ఏమైందమ్మా? ఏమిటమ్మా, గిరీశం ఏమన్నా అన్నాడా? ఒక్క మాట ఏమిటి అడ్డమైన మాటలు అన్నాడత. నేను ఎర్ర కోతికి చీర కట్టినట్టు ఉంటానట, జడల బర్రికి జడేసి ముడేసినట్టు ఉంటానట. ఏ మాయదారి, ఏ దరిద్రుడు, ఏ ఎదవ, ఏ సన్నాసి, ఏం నూరిపోసూడగాని నోటికొచ్చిన మాటలు అన్నాడు. ఆ తిట్లన్నీ తమరికేనండి, తమరంత వివరంగా చెప్పక్కర్లేదండి. ఏరా గిరీశం, అమ్మాయి నన్ని మాటలన్నావా? నీ మొహం మీద పేడయ్యా, నీ నెత్తి మీద పిడకలయ్యా. అదే అదే మేం కలిసిన కొత్తలో నా గొంతు సుబ్బలక్ష్మి గొంతు, సుశీల గొంతు అన్న ఈ చించి మగవాడికి ఇప్పుడు నా గొంతు రేకు మీద మేక గీచినట్టు కర్రమంటుందట. ఫోన్లే అమ్మా, ఊరుకో. అలా అయితే ఊరుకుంటాను అత్తయ్య. అలా పెద్దబాగారు జాగ్రత్త పడిపోతాను. ఈ సచినాడు నా శీలాన్నే సెంగించాడు. నేను సీనియర్ హ్యాండ్ నట్ట, నేను చిలకలు కొట్టేసిన జామ్ పంటును. ఇంకా ఏమో కూసాడే, మర్చిపోయాను. అరే గుర్తు చేయని అబ్బా, ఇది చంపుతుంది, ఇది చంపుతుంది నాయను. ఇప్పుడు గుర్తొచ్చింది బావా. బావా, నేను ఎవరితోనో కడుపులు చేయించుకుని ముగ్గురు బిడ్డల్ని కనేసిన మహాముదిరినట. అయ్యయ్యా, ఇన్ని మాటలు పడ్డాక పతివ్రతను నేను బతికి లాభం లేదు. సీతమ్మ తల్లిలో అగ్ని ప్రవేశం చేసి అప్పుడు నిరూపిస్తా నా పాతివ్రత్య ఏమిటో. మండల్లోకి దూకుతా. ఎలా దూకుతావు? అగ్ని ప్రవేశం నెట్టింటో ఎలా కుదురుతుంది? పొయ్యి వంటింటో ఉంది. ఆ సంగతి నాకు తెలుసురా, నేనే లోపలికెళ్ళి తీసుకుంటాను. అయ్యగారు చంపనీది దెబ్బనాది. అగ్ని దేవుడా, నా పాతివ్రత్య నిరూపించు. అమ్మా సీతమ్మ తల్లి, నీలాగా నేను మండల్లోకి దూకుతా. మండల్లోకి దూకుతా. నేను సీత అనుసూయ లిస్ట్ లో ఉంటే తప్పకుండా ఈ మంటలు నన్ను ఏం చెయ్యలేవు. నన్ను ఆపకండి, నేను దూకుతా. నన్ను ఆపకండి. ఇందాక నుంచి దూకుతా దూకుతా అంటూ దూకేచ్చుగా. అంటే వద్దండి, మంటల్లో దిగితే హాస్పిటల్కి వెళ్ళగా పోతావు. దూకుతా. నేను దూకుతా. తల్లి కదూ, అన్ని విషయాలు నేను తెలుస్తాగా. ఊరుకోమ్మా, ఊరుకో గంగా. ఒరే గిరీశం, నిజంగా మాటలన్నీ నువ్వు అన్నావా లేదా? చెప్పరా ఎవడాడు? చెప్పమండా? నాకు బాగా నమ్మకం ఉన్న మనిషి అర్ధరాత్రి నిద్ర లేపి చెప్పమంటే నమ్మాను, చెప్పాను. నువ్వెక్కడికి వెళ్తున్నావు? నన్ను చంపేది ఇక్కడే ఉండు. మీ ఇద్దరి మధ్య కలతలు రేపిన దౌర్భాగ్యుడు ఎవరు? చెప్పరా? చెప్పరా, తీస్తాను. చెప్తాను. నాకు ఈ మాటలన్నీ చెప్పింది ఎవరో కాదు పిన్ని, రంగడు. రంగా? నేనెప్పుడన్నాను? అమ్మో, నువ్వు అలాగా ఎప్పుడన్నా దండం పెడతానే బాబు, నన్ను ఇరికొచ్చొద్దు. నన్ను ఇరికించొద్దు, నేను అనలేదు. నేనక్కడ ఎప్పుడన్నా? అరే అరే పాపగా, నేను నిద్రపోతాను, నువ్వు నా దగ్గరకు వచ్చి కాలు గీకి అయ్యగారు రమ్మన్నారు, అయ్యగారు రమ్మన్నావు అన్నావా లేదా? అది అడుగువాడిని. వాడు ఎప్పుడు ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటాడు. చెప్పరా, ధైర్యంగా చెప్పరా. నేను అన్నానా? నేనన్నానా అన్నారండి. రంగా, దీప్తి గంగా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నీలో పెద్ద మార్పు వచ్చింది. అసలు నువ్వేనా? నీ నోట్లోంచి ఇలాంటి మాటలు వస్తున్నాయా? నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది. మీరు ఉండండి అమ్మగారు. అన్నారా అని అడిగారు కానీ ఎందుకన్నారు, ఏ పరిస్థితుల్లో అనాల్సి వచ్చింది అని అడిగారా మీరు? లేదు, తమర చేతుల మీదుగా జరుగుతున్న మొట్టమొదటి పెళ్లి మీకు అపకీర్తి రాకూడదు, వీళ్ళ ప్రేమ ఎంత గట్టిదో తెలుసుకుందామని అయ్యగారు చిన్న పరిచెట్టారు. అయ్యి బాబోయ్, అమ్మగారు పతివ్రత నిరూపించేసుకున్నారు. రంగా, నిజమేనా? అవునమ్మా. పిచ్చి వెధవ. మంచి ఉద్దేశంతో చేయాలనుకున్న పనికి భయం ఎందుకు రా చెప్పడానికి? పెద్ద బావా, నీ
మంచి మనసు తెలుసుకోలేక నా మాటలు అనేసాను. చీ చీ చీ! ప్రాయచిత్తం కోసం నేను మళ్ళీ మంటల్లోకి దూకాను. ఎక్కడ సరదామా నీకు? మాటి మాటికి మంటలో దూకుతానంటావు? ఆగో. దించు. మీరంతా బయటకు వెళ్ళి మీ పనులు చూసుకోండి పోండి. వెంట్రా. పదరన్నయ్య. నాయనా గిరీశం పిలిచావా పిన్ని? ఇట్రా చూడు, అమ్మాయిని గదిలో తీసుకెళ్లి భద్రంగా చూసుకో. వెళ్ళండి. అలాగే. దా గంగా, నా పవిత్ర గంగా, దా దా. గంగా, ఎంత సూపర్ గా యాక్ట్ చేసావే. అబ్బా, అగ్ని ప్రవేశం చేసేదలాగా నీ యాక్టింగ్ సూపర్ 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 సూపర్. ఏయ్, నీ యబ్బ! ఎందుకురా నన్ను ఊరికే టచింగ్ చేస్తావు? చంపేస్తాను. ఏంటి ముద్దు పెట్టుకుంటే మొహం వాచి పెట్టుకు కొట్టావు? కొట్టడం కాదురా, పళ్ళు ఊడగొట్టి చేతకిస్తాను. అమ్మో, బ్లడ్. నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? నిన్ను నటించమంటే అవును. నువ్వు జీవిస్తున్నావు. ఒక్కోసారి ఎమోషనల్ అలా చేస్తావు, అందుకు బ్లడ్ వచ్చేట్టు కొడతావా? ఏయ్, నోర్మోయ్. నేను 20 ఏళ్ళు వనవాసం చేసిన సీతన్రా. బ్యాడ్ ఐడియాతో నన్ను ముట్టుకుంటే మస్ అయిపోతావు. బీ కేర్ఫుల్, జాగ్రత్త. ఓ సరే అమ్మగడు మాడా. బ్లడ్. అబ్బా.